దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఇండ్లు అద్దెకు తీసుకునే వారిపై సెక్యూరిటీ డిపాజిట్ల భారం భారీగా పడుతోంది. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, ఎన్సీఆర్, చెన్నై, పూణే వంటి టాప్ 6 మెట్రో నగరాల్లో అద్దెదారులు ఇళ్ల యజమానుల వద్ద ఏకంగా 1.26 లక్షల కోట్లను సెక్యూరిటీ డిపాజిట్ల రూపంలో దాచారని ప్రముఖ రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్ నో బ్రోకర్ తన అధ్యయనంలో వెల్లడింది. ఈ అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సర్వే చేసిన నగరాల్లో ముంబైలో అత్యధికంగా 41,156 కోట్లు, బెంగళూరులో 31,628 కోట్లు, ఢిల్లీ ఎన్సీఆర్లో 24,054 కోట్లు, చెన్నైలో 17,346 కోట్లు, హైదరాబాద్లో 6,843 కోట్లు, అలాగే పూణేలో 5,015 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్ల రూపంలో లాక్ అయి ఉన్నాయని తేలింది. అధిక సెక్యూరిటీ డిపాజిట్ల కారణంగానే తాము ఇష్టపడిన ఇళ్లలోకి మారలేకపోయామని బెంగళూరులోని 75% మంది అద్దెదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్సీఆర్లో 58% మంది అద్దెదారులకు లీజ్ ముగిసిన తర్వాత డిపాజిట్ సొమ్ము పూర్తిగా తిరిగి రాగా 30% మందికి కొన్ని కటింగ్లు జరిగాయని తమ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల్లో నివసించే అద్దెదారుల నెలవారీ బడ్జెట్లో అద్దె అనేది ఒక పెద్ద ఖర్చుగా మారిందని ఈ అధ్యయనం తేల్చింది. దాదాపు సగం మంది అద్దెదారులు తమ నెలవారీ ఆదాయంలో 30% పైగా అద్దెలకే ఖర్చు పెడుతున్నామని, ముఖ్యంగా ముంబైలో 25% మంది అద్దెదారులు తమ సంపాదనలో సగానికి పైగా అద్దెకే కేటాయిస్తుండగా మరో 15% మంది 41 నుంచి 50% లోపు చెల్లిస్తున్నట్లు తేలింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇల్లు కొనడం కంటే అద్దె ఇంట్లో ఉండడమే నగరవాసులకు ఆర్థికంగా మరింత భారంగా పెరుగుతుందని తాజా అధ్యయన నివేదిక వెల్లడించింది. పెరుగుతున్న ఆస్తి ధరలు, అధిక వడ్డీ రేట్లు, పరిమిత ఆదాయ వృద్ధి కారణంగా సొంతింటి కల చాలా మందికి అందని ద్రాక్షలా మారిందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ఉద్యోగాల కోసం మెట్రో నగరాలకు వలస వెళ్తున్న మధ్యతరగతి కుటుంబాలు నెలవారీ అద్దె భారం మోయాల్సి వస్తుండగా, మరోవైపు ఇల్లు కొనుగోలు చేసే స్తోమత లేక అద్దె ఇళ్లలోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషించింది. 2021తో పోలిస్తే ప్రస్తుతం ఈఎంఐ అద్దె మధ్య వ్యత్యాసం ధర మరింత పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. బెంగళూరులో ఈఎంఐ అద్దె నిష్పత్తి 2.07 నుంచి 2.38 వరకు, అలాగే హైదరాబాద్లో 2.21 నుంచి 2.47 వరకు, ముంబైలో 2.03 నుంచి 2.19 వరకు పెరిగినట్లు వెల్లడించింది. అంటే ఇల్లు కొనుగోలు చేయాలంటే నెలవారీ ఈఎంఐ భారం అద్దెతో పోలిస్తే గణనీయంగా పెరిగిందని అర్థం. దీంతో సొంతింటి కల ఉన్నవారు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లు కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేసుకొని తప్పనిసరిగా అద్దె ఇళ్లలోనే కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంటుందని అధ్యయనం పేర్కొంది. పాత తరంతో పోలిస్తే జెన్జీ అద్దెదారులు చాలా వేగంగా ఇళ్లను మారుస్తున్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది. 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 30% మంది ప్రతి 6 నుండి 12 నెలలకు ఒకసారి ఇల్లు మారుతున్నారని, 35 ఏళ్లు దాటిన వారిలో ఈ సంఖ్య 10% మాత్రమే ఉన్నారని, ఇక 55 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువ మంది 3 సంవత్సరాలకు పైగా ఒకే ఇంటిలో నివసిస్తున్నట్లు పేర్కొంది. పెట్టుబడిదారుల కోణంలో చూస్తే పెద్ద ఇళ్ల కంటే 1 BHK, స్టూడియో రూమ్ల వంటి చిన్న ఇళ్లకే ఎక్కువ అద్దె రాబడిని అందిస్తున్నట్లు స్పష్టమైంది. ఇళ్ల పరిమాణం పెరిగే కొద్దీ ఈ రాబడి తగ్గుతుందని, ఎక్కువ నగరాల్లో 4 BHK ఇళ్లకు 3% కంటే ఎక్కువ రాబడి మాత్రమే లభిస్తున్నట్లు అధ్యయనం వెల్లడించింది. అద్దె రాబడిలో బెంగళూరు 4.8%, హైదరాబాద్ 4.6%తో అగ్రస్థానంలో ఉన్నట్లు పేర్కొంది.